హలో ట్రేడర్స్, వెల్కమ్ టు టీటీఎస్ తెలుగు ట్రేడింగ్ స్ట్రీట్. సో ఈ వీడియోలో నేను ఎక్స్పైరీ ముందు రోజు వీడియో పెట్టా, ఇక్కడ నుంచి సెల్లింగ్ రావచ్చని. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి సెల్లింగ్ రావడం జరిగింది. ఈ పాయింట్ నుంచి సెల్లింగ్ రావడం జరిగింది. సో ఇది మీకు ఈ లెవెల్ హెల్ప్ అయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఈ ఎక్స్పైరీలో అండ్ ఫ్రైడే అండ్ టుడే ఆల్సో ఈ 3 days నేను ఎలా ట్రేడ్ చేసా అండ్ వాటి లాజిక్స్ మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ డేకి ఎలా ప్లాన్ చేయాలో ప్లాన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ స్టాక్ ట్రేడింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎక్స్పైరీ రోజు చూసుకుంటే నేను ఈ లెవెల్ అనాలిసిస్ వీడియోలో ఈ లెవెల్ మార్క్ చేసుకోండి, ఇక్కడ నుంచి మేబీ సెల్లింగ్ రావచ్చు అని చెప్పాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ పవర్ క్యాండిల్తో మార్కెట్ ఫాల్ అయింది. సో ఇక్కడ ఎవరు సెల్లింగ్ పొజిషన్ తీసుకొని ఉండరు, మేబీ ఇక్కడ ఛాన్స్ ఇవ్వలేదు మార్కెట్ సెల్ చేయడానికి. సో నేను ఏదైతే ఇది ఉందో, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉందో అండ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ప్లస్ పీడీసీ ఉందో, ఇక్కడ నుంచే నేను ట్రేడ్ తీసుకున్నా, అప్ సైడ్ ట్రేడ్. ఇట్ వాజ్ మై ఫస్ట్ ట్రేడ్ ఇన్ ఎక్స్పైరీ. నేను నెక్స్ట్ ఎక్స్పైరీ స్ట్రైక్స్ ట్రేడ్ చేస్తా, కరెంట్ ఎక్స్పైరీ స్ట్రైక్స్ నేను ట్రేడ్ చేయను. సో నెక్స్ట్ ఎక్స్పైరీ ట్రేడ్ తీసుకున్నా, అరౌండ్ 40 points ఏమో ట్రేడ్ ఉండే అండ్ డే హై వరకు టార్గెట్ అయింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ట్రేడ్ ఏంటంటే మార్కెట్ కన్సర్వేటివ్ సైడ్ వేస్ టు బేరిష్ మోడ్లోకి వెళ్ళిపోయింది అండ్ డే హై లిక్విడిటీ తీసుకుని ఉండే మార్కెట్. మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ డే హై లిక్విడిటీ తీసుకుంది. ఎప్పుడైతే మార్కెట్ డే హై లిక్విడిటీ తీసుకుందో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే మార్కెట్ అండ్ ఈ ట్రెండ్ లైన్ ఫాలో అయింది మార్కెట్. ఇక్కడ రీటైలర్స్ సెల్ చేస్తారు అండ్ బై లిమిట్ ఆర్డర్స్ కూడా ఉంటాయి. ఎవరైతే సెల్ చేసిర్రో వాళ్ళ స్టాప్ లిమిట్ ఆర్డర్స్ కూడా ఇక్కడ ఉంటాయి, విచ్ ఆర్ ఎస్ఎల్స్, రైట్? ఎస్ఎల్ ఆర్డర్స్ ఉంటాయి అండ్ బై లిమిట్ ఆర్డర్స్ ఉంటాయి. ఎవ్రీ స్వింగ్ దగ్గర లిక్విడిటీ ఉంది, రైట్? లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్స్, స్టాప్ లాస్ ఆర్డర్స్, బై లిమిట్ ఆర్డర్స్, సెల్ లిమిట్ ఆర్డర్స్, బయర్ స్టాప్ లాసెస్, సెల్లర్ స్టాప్ లాసెస్. ఇదే లిక్విడిటీ, విచ్ ఇస్ మనీ. లిక్విడిటీ అంటే మనీ, సింపుల్గా చెప్పాలంటే మనీ, రైట్? అండ్ చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ మార్కెట్ ఫాలో అయింది అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ గ్రాప్ చేసిందో, ఒకవేళ మార్కెట్ ఈ డే హైని గ్రాప్ చేయకుంటే నేను అసలు చూసేవాడిని కాదు ఈ ట్రేడ్ని, బికాస్ హై సేఫ్ ఉండాలి. ఎప్పుడైతే మార్కెట్కి ఒక హై క్రియేట్ చేస్తుందో మార్నింగ్ మూమెంటంలో, ఒకవేళ మీకు సెల్లింగ్ చూడాలంటే హై సేఫ్ ఉండాలి. మార్కెట్ లిక్విడిటీ గ్రాప్ చేసింది, డే హైనే గ్రాప్ చేసింది, నెక్స్ట్ దీన్ని కూడా గ్రాప్ చేసింది, రైట్? ఎప్పుడైతే ఏదైనా స్వింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని గ్రాప్ చేసింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఈ గ్రాప్ చూడొచ్చు, ఈ లిక్విడిటీని కన్సిడర్ చేయొచ్చు. మేబీ మార్కెట్ ఇక్కడ నుంచే మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హై ఉంటాయి. సో మీరు చూడండి అలా, రైట్? నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒకసారి ఈ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది ఎక్స్పైరీ డే కాబట్టి నేను నెక్స్ట్ ఎక్స్పైరీ స్ట్రైక్స్ నేను రీడ్ చేస్తా. ఒకవేళ కావాలంటే మీరు ఇక్కడ ఈ ఎడ్దామని ప్రైస్ చూసుకొని, ఏటీఎం చూసుకొని మీరు ఒకసారి చూడండి. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఆ రెండింటిని ఒకటే దగ్గర పెట్టి స్వింగ్ హై సేఫ్ ఉందా, స్వింగ్ హై లిక్విడిటీ గ్రాప్ అయిందా అని మీరు ఒకసారి చూడండి. నా ఎంట్రీ మోడల్ మీకు అర్థమైపోతుంది. సో ఇది ఎక్స్పైరీ రోజు ట్రేడ్. అండ్ ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయిందో నేను క్యారీ ఫార్వర్డ్ చేసేసాను నా పొజిషన్ని, రైట్? క్యారీ ఫార్వర్డ్ చేసేసి నెక్స్ట్ డే మార్కెట్ ఫ్లాట్ టు నెగిటివ్ మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అవ్వగానే కిందకి వచ్చింది ఫస్ట్, రైట్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఫ్లాట్ ఓపెన్ అయింది, మార్కెట్ డైరెక్ట్ ఫాల్ అయింది, మంచి పవర్ క్యాండిల్ క్రియేట్ చేసింది, ఫస్ట్ 15-minute క్యాండిల్ అండ్ కంటిన్యూషన్ వస్తుంది అనుకున్నాను. బట్ ఎప్పుడైతే మార్కెట్ ఇలా బిహేవ్ చేసిందో చూడండి, ఏ క్యాండిల్ కూడా నెక్స్ట్ క్యాండిల్లో బ్రేక్ అయితే అయింది, బట్ క్లోజ్ అవ్వలేదు.
దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. మీరు ప్రైస్ని ఎంతవరకు రీడ్ చేయడానికి ట్రై చేస్తారో అంతవరకు రీడ్ చేయండి. ట్రై టు రీడ్ ద ప్రైజే ఒకటి. క్యాండిల్ స్టిక్ ఇవన్నీ నెక్స్ట్ థింగ్, ఈ క్యాండిల్ స్టిక్ ఇవన్నీ సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రైస్ ఈజ్ ద కింగ్. ప్రైస్ని మీరు చూడండి, హైస్ అండ్ లోస్ చూడండి. మార్కెట్ ఎక్కడ హైస్ ఉన్నాయో అండ్ హెచ్డిఎఫ్ లిక్విడిటీ, హయ్యర్ టైం ఫ్రేమ్ లిక్విడిటీ లైక్ 1 hour 4 hours లిక్విడిటీ ఎక్కడ ఉందో మీరు చూడండి. మీకు ఒక పిక్చర్ పర్ఫెక్ట్ ఐడియా వచ్చేస్తుంది. మార్కెట్ నెక్స్ట్ మూమెంటం ఎలా చేయబోతుందో మీకు అర్థమైపోతుంది, రైట్? సో ఏదైతే మార్కెట్ క్యాండిల్స్ ఉన్నాయో అది క్లోజ్ కాలేదు. అండ్ నెక్స్ట్ ఈ ఇన్సైడర్ క్యాండిల్ ఏదైతే ఉందో మదర్ క్యాండిల్ లో బ్రేక్ చేసినా కూడా మార్కెట్ అక్కడ క్లోజ్ అవ్వకుండా నెక్స్ట్ క్యాండిల్ జోన్లోనే గ్రాబ్ చేసి జోన్లోనే మార్కెట్ క్లోజ్ అయింది. ఇక్కడనే నా పొజిషన్ నేను స్క్వేర్ ఆఫ్ చేసేసా, క్వాంటిటీ మొత్తం నేను స్క్వేర్ ఆఫ్ చేసేసా. అండ్ నేను మీకు నిన్న నైట్ నేను పోస్ట్ చేసాను మీకు ఒకసారి పోస్ట్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. లెవెల్స్ అన్నీ నేను 22 hours ఎగోని నేను పోస్ట్ చేసేసా. ఈ లెవెల్ దగ్గర ఒకవేళ మార్కెట్స్ నా వ్యూ చెప్పేసా, సెల్ ఆన్ రైజ్ అనేది. మార్కెట్ ఇవాళ చూసుకుంటే ఇవాళ మార్కెట్ ఎలా అయిందో సెషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మార్కెట్ ఈ లిక్విడిటీ నుండి మార్కెట్ ఓపెన్ అయింది. అండ్ దీన్ని లిక్విడిటీగా నేను ఎందుకు కన్సిడర్ చేశాను అంటే మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ తక్కువ అయింది, మార్కెట్ మీదకి వెళ్ళింది. ఎవరైతే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్టు మార్కెట్ ఎప్పుడైతే సెల్లింగ్ వస్తుందో అది ప్యానిక్ అండ్ ఫాస్ట్ సెల్లింగ్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ రీటైలర్స్కి రీటైలర్స్కి ఛాన్స్ ఇవ్వదు, మార్కెట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ ఛాన్స్ ఇస్తుందో అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది ట్రాపే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ప్యాటర్న్ అయింది, మార్కెట్ లో బ్రేక్ చేసింది, రీటైలర్స్ ఎంటర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అవ్వని ఈ సెల్లర్స్ స్టాప్ లాసెస్ అన్ని బ్రీచ్ చేసేసి మళ్ళీ ఇక్కడ మూవ్ అయింది. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా అండ్ ఇక్కడ వరకు టార్గెట్ ఉండే, బట్ ఈ ట్రేడ్ కాస్ట్ తీసేసా. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఈ ట్రేడ్ ఉండే. ఇక్కడ మీరు ఒకసారి ఆప్షన్ చూసుకోండి. ఆప్షన్లో లిక్విడిటీ గ్రాబ్ అయిందా, రెండు పుట్ ఆప్షన్ అండ్ కాల్ ఆప్షన్ దగ్గర ఒకటే లేఅవుట్లో పెట్టుకొని ఏ స్వింగ్ గ్రాబ్ చేసింది, ఏ స్వింగ్ సేఫ్ ఉంది, దేంట్లో గ్రాబ్ అయింది. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ మీరు ఆప్షన్స్లో జోన్స్ డ్రా చేయడం నేర్చుకోండి, చాలా వరకు వర్క్ అవుతాయి. సపోర్ట్ దగ్గర మీకు లిక్విడిటీ గ్రాబ్ చూసి ట్రేడ్ చేయండి. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లిక్విడిటీ. ఆప్షన్లో మీరు లిక్విడిటీ ఉంటేనే ట్రేడ్ చేయండి, లిక్విడిటీ గ్రాబ్ తర్వాతనే మీరు ఎంట్రీ తీసుకోండి. సో ఇది అడ్వాన్స్ థింగ్ నేను రివీల్ చేసేసా, రైట్? సో అరౌండ్ ఈ ట్రేడ్ ఇక్కడ వరకు నేను క్లోజ్ చేసేసా ట్రేడ్. సో రేపటి ప్లాన్ చూసుకుందాం ఒకసారి. సారీ. సో ఒకసారి లెవెల్స్ అని తీసేద్దాం. తీసేసి చూసుకుంటే 1 hour టైం ఫ్రేమ్లో టీఎఫ్లో ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయిందో అక్కడ నుంచి మీరు ఫిబో జోన్ డ్రా చేసుకుంటే దిస్ ఈజ్ అ గోల్డెన్ జోన్. మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయింది, బట్ మీరు ఒకసారి చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రైడే రోజు ఎలా అయితే మార్కెట్ ఇన్విటేషన్ ఇచ్చిందో రీటైలర్స్కి సెల్ చేయడానికి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ హై బ్రేక్ చేసేసింది. ఇక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ ఎల్టీఎఫ్లో మీరు చూసుకుంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. నేను ఇక్కడ నా ఎంట్రీ ఉండే, బట్ దీన్ని నేను నెక్స్ట్ ఇక్కడనే కాస్ట్ తీసేసా. ఎందుకంటే మార్కెట్ చాలా ఆబ్వియస్గా మార్కెట్ రియాక్ట్ అయింది, మూవ్ అయింది. సో ఆబ్వియస్ థింగ్స్ చాలా వరకు వర్క్ అవ్వవు, చాలా తక్కువ వరకు అవుతాయి. సో
నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, దీన్ని మనం ఇంకా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ పెండింగ్ ఉంది. మార్కెట్ ఈ లిక్విడిటీ గ్రాబ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ రావచ్చు. అండ్ ఇంకేంటి అంటే ఇక్కడ మనకి ఏ జోన్ అండ్ స్మార్ట్ మనీ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ ఏం లేదు. ఏ జోన్ మనల్ని కన్సిడర్ చేయాలో మనకు అర్థం అవ్వదు. ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉంది మార్కెట్ టోటల్లీ. సో ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉంటే మీరు ఎవ్రీ స్వింగ్లో మీరు లిక్విడిటీగా కన్సిడర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ లిక్విడిటీ. అండ్ ఈ లిక్విడిటీ కింద పీడీసీ జోన్ ఉంది, ఫ్రైడే డే క్లోజింగ్ ఉంది. సో ఈ గ్రాబ్ చేసి ఇక్కడ నుంచి బయింగ్ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, బయింగ్ చూడొచ్చు. అండ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి వారు ఇక్కడనే గ్యాప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడనే మీరు ఎల్టీఎఫ్కి స్విచ్ అవ్వండి. ఎల్టీఎఫ్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూజ్ చేయండి. సింపుల్, నేను ఒక మోడల్ చూపిస్తాను మీకు. సింపుల్ మార్కెట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది, క్యారెక్టర్ చేంజ్ చేసింది. ఇది ఎల్టీఎఫ్లో చూడండి, దీన్ని క్యారెక్టర్ చేంజ్ చేసేసింది, చార్జ్ అయింది. అండ్ ఇక్కడ బియరిష్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడ పిఓఐ ఆర్ ఎఫ్ఈజీ ఆర్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడి నుంచి అయినా మీకు సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే మీరు సెల్లింగ్ చేసేయండి. చాలా వరకు వర్క్ అవుతుంది. ఇది 90% ఛాన్స్ ఉంటుంది ఇది వర్క్ అవ్వడానికి, రైట్. 10% మార్కెట్ ర్యాండమ్ మూవ్ అవుతుంది, సో చెప్పలేం, రైట్. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఎల్టీఎఫ్ స్ట్రక్చర్ చూసుకోండి, ఆర్ 15 minute క్యాండిల్ చూసి మీరు దాన్ని క్యాండిల్ డీకోడ్ చేసి మీరు చూడొచ్చు, రైట్. సో ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్ చూడొచ్చు. ఆర్ మార్కెట్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ డౌన్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ నుంచి చూడండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయ్యి ఎక్కడి వరకు చూడొచ్చు అంటే ఏదైనా ఎఫ్ఈజీ ఉందో ఒకసారి పైవట్ కన్ఫర్మేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఓన్లీ 2 days పైవట్ మీరు పెట్టుకోండి సెట్టింగ్స్లో, రైట్. ఇక్కడ లిక్విడిటీ కూడా ఉంది. ఇట్స్ అనే 15 minute మైనర్ ఎఫ్ఈజీ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకి వచ్చింది అనుకోండి, ఈ లిక్విడ్ గ్రాబ్ చేసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ లాస్ట్ వరకు చూడండి, లిక్విడిటీ తీసుకొని కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఫర్దర్ మూవ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ జోన్ మీద ఒకవేళ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి చూడవచ్చు. మీరు ఇక్కడ ఎఫ్ఈజీ అండ్ ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఫ్రైడే హై ఉంది, ఫ్రైడే హైని మీరు లిక్విడ్గా చూడొచ్చు. లిక్విడ్ గ్రాబ్ చేసి ఇక్కడ నుంచి మూవ్ చేయవచ్చు. దిస్ ఈజ్ మై వ్యూ. ఒకవేళ మార్కెట్ ఇలా ఫ్లాట్ ఓవర్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి మీరు మూవ్ చేయవచ్చు. ఒకవేళ మీ ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఫర్దర్ అవ్వచ్చు. ఈ పీడీసీ వరకు మీరు ఈరోజు డే క్లోజింగ్ వరకు మీరు చూడొచ్చు, రైట్. మార్క్ దీస్ ఆర్ లెవెల్స్. మీరు ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకోండి. ఒకవేళ ఈ లెవెల్స్ మీకు ఒకవేళ హెల్ప్ అయితే డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. అండ్ స్టాక్ ట్రేడింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం రేపు నుంచి. నేను స్ట్రాటజీ కూడా రేపు అప్లోడ్ చేసేస్తా, రివీల్ చేసేస్తా. సో యా, అది స్టాక్ ట్రేడింగ్ ఛాలెంజ్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అరౌండ్ 24K ఉంది. సో మనం ఛాలెంజ్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం. 24K to 1 lakh టిల్ 2026 నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఈ క్యాపిటల్ని 1 lakh వరకు తీసుకెళ్దాం, రైట్. నేను హెల్త్ బాగుండట్లేదు, సో చేయలేకపోతున్నా. రేపు మీకు స్ట్రాటజీ రికార్డ్ చేసి పెడతా. అండ్ సో యా, బాయ్.